అహిరావణం నుండి రామలక్ష్మణుని హనుమంతుడు ఎలా కాపాడాడో మీకు తెలుసా? రామాయణ యుద్ధం తుది దశకు చేరుకున్న సమయంలో తాను ఓటమి అంచున ఉన్నానని గ్రహించిన రావణుడు తన మిత్రుడైన పాతాళలోకానికి రాజైన అహిరావణుడు సాయం కోరాడు. అహిరావణుడు విభీషణుడి రూపంలో వచ్చి గాఢ నిద్రలో ఉన్న రామలక్ష్మణులను అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్లాడు. ఉదయం చూసేసరికి రామలక్ష్మణులు కనిపించకపోవడంతో వానర సైన్యం బాధతో కుంగిపోయింది. తమ నాయకుడు లేని యుద్ధం వ్యర్థమని భావించి అందరూ నిరుత్సాహంగా మారారు. అప్పుడు హనుమంతుడు వానర సైన్యాన్ని ఓదార్చి వారిలో ధైర్యం నింపి పాతాళలోకానికి బయలుదేరాడు. హనుమంతుడు అక్కడ భయంకరమైన రాక్షసులను ఎదుర్కొన్నాడు. అహిరావణుడు రామలక్ష్మణులను బలివ్వడానికి సిద్ధమై ఉన్నాడు. హనుమంతుడు అహిరావణుడి కోటలకు ప్రవేశించినప్పటికీ అహిరావణుడిని చంపడం అంత తేలిక కాదని తెలుసుకున్నాడు. ఎందుకంటే అహిరావణుడి ప్రాణం 5 వేరువేరు దిశల్లో వెలుగుతున్న 5 దీపాలలో దాగి ఉంది. ఆ 5 దీపాలను ఒకేసారి ఆర్పితేనే అహిరావణుడు మరణిస్తాడు. 5 దిక్కుల్లో ఉన్న దీపాలను ఒకేసారి ఆర్పడం హనుమంతుడికి సాధ్యం కాలేదు. ఒకటి ఆర్పేలోపే ఇంకొకటి వెలిగిపోతుంది. ఆ క్షణంలో హనుమంతుడికి వానర సైన్యం గతి, రాముడి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. సమయం మించిపోతుండగా హనుమంతుడు పంచముఖ రూపాన్ని ధరించాడు. హనుమ, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవ ముఖాలను ధరించాడు. ఈ 5 ముఖాలతో 5 దిక్కుల వైపు చూస్తూ ఒకే ఒక్క శ్వాసతో ఆ 5 దీపాలను ఒకే క్షణంలో ఆర్పేశాడు. అలా అహిరావణుడు మరణించాడు. హనుమంతుడు అంటే ఇష్టమున్న వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని జై హనుమాన్ కామెంట్ చేయండి.